బ్రేకప్ ఎవరి కెరియర్‌కైనా ఉపయోగపడిందంటే అది 'మిల్కీ బ్యూటీ' తమన్నాకే. 'లాస్ట్ స్టోరీ 2' టైంలో విజయవర్మతో మొదలైన ప్రేమ కహాని 2 ఏళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మన 'మిల్కీ బ్యూటీ' కెరియర్ ఇంకా ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ చూపించలేదు. ఎప్పుడైతే తమన్నాకి తన లవర్ కటీఫ్ చెప్పారో అప్పట్నుంచి కెరియర్ ఇంకా ఫిజిక్‌పై కాన్సంట్రేషన్ చేశారు. ఈ మధ్య కాలంలో రానని ఆఫర్స్ కొల్లగొట్టిన తమన్నా వెయిట్ లాస్ అయ్యారు. తమన్నా స్లిమ్ కావడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఇక గిట్టని వాళ్ళు కొంత వార్తలు పుట్టించారు. 'మిల్కీ బ్యూటీ' మెడిసిన్స్ వాడిందని, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుందని ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. రీసెంట్ గా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తమన్నాకి క్వశ్చన్ ఎదురైతే క్లారిటీ ఇచ్చారు. 15 ఏళ్ల నుండి కెమెరా ముందు నటిస్తూనే ఉన్నా. తన లైఫ్ లో ఎక్కువ భాగం కెమెరా ముందే ఉన్నాను. ఈ విషయం ప్రేక్షకులకి తెలుసు. ఇందులో దాచడానికి ఏదీ లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. సాధారణంగా ప్రతి మహిళలో 5 ఏళ్లకోసారి మార్పులు సహజం. కోవిడ్ టైంలోనే శారీరకంగా కాస్త దెబ్బతిన్నా. అప్పుడే వెయిట్ లాస్ కోసం కాస్త కష్టపడ్డా అని చెప్పుకొచ్చారు తమన్నా. విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక వరుస పెట్టి ఛాన్సులు కొలగొడుతున్నారు తమన్నా. ఓవైపు స్పెషల్ సాంగ్స్, ఇంకోవైపు ఫీమేల్ లీడ్స్ క్యారెక్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు ఈ స్వింగసరా బ్యూటీ. హిందీలో ఓ రోమియో, రేంజర్, వివాన్ ఇంకా రాగిని ఎంఎంఎస్ 3తో పాటు తమిళంలో విశాల్ ఇంకా సుందర్ కాంబోలో ఓ ఫిలిం చేయబోతున్నారు. ఇక తెలుగులో ఓదులా 2 తర్వాత అస్సలు కనిపించిన ఈ భామ మనశంకర వరప్రసాద్ గారులో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే బజ్ అయితే విపరీతంగా నడుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 ఇంకా F3 హీరోయిన్ గా సరిలేరు నీకెవరు స్పెషల్ సాంగ్ చేశారు తమన్నా. అనిల్ తో ఆ బాండింగ్ తోనే ఇప్పుడు చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనిల్ తమన్నాను అప్రోచ్ చేయారనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.